అందుకే ఇందాక ఉదయం వైజాగ్లో నేను థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు అని చెప్పాను, థ్యాంక్స్ టు ప్రభుత్వం అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ నాడు నేడులో మేము చేసిన కార్యక్రమానికి మళ్ళీ ఒకసారి ప్రజలు చూపెట్టారు. ఆ బల్లల మీద కూర్చొని, ఆ బెంచీల మీద కూర్చొని ఆ వాతావరణాన్ని, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఆ స్కూల్లో క్రియేట్ అయిన వాతావరణాన్ని మళ్ళీ ప్రజలు చూపెట్టి ఎంత అందంగా, ఎంత ఎంత అద్భుతంగా కనిపించండి ఆ ఫోటోలు. చెప్పండి, మీ మనస్సాక్షి చెప్పండి. జరిగిన కార్యక్రమంలో అదేదో స్పెషల్గా ఈ కార్యక్రమం జరిగినట్టు మేము ప్రతి సంవత్సరం 3 సార్లు పెట్టేవాళ్ళం పేరెంట్ మీటింగ్లు. 3 సార్లు. ఒకసారి వచ్చి స్కూల్ ప్రారంభమైనప్పుడు, మే నెలలో జూన్ నెల ప్రారంభమైనప్పుడు, అలాగే హాఫ్ ఇయర్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఆఖరిలోను ఒకసారి పెట్టావు. ఏదో అద్భుతమైన కార్యం పెట్టావు, తప్పలేదు. మా విధానం 3 సార్లు, మీ విధానం ఒకసారి, ఓకే ఫైన్. కానీ చెప్పాలి కదా, ఆ స్కూళ్ళు చూసేనే మనసు కలగాలి కదా. ఏవైతే ఎక్కడైతే అరకొరగా మిగిలిపోయి ఉన్నాయో వాటిని కూడా నేను పూర్తి చేస్తాను, ఆ కార్యక్రమం చేస్తానని చెప్పుంటే సంతోషిద్దురు ఆ తల్లిదండ్రులు. అడిగారు కదా, మీ టీవీలో చూడగండి, బాబు మా స్కూల్ అరకొరగా చేశారు, మిగిలిపోయింది, దయచేసి అది పూర్తి చేయని అడిగారు లేదా? అదేం ప్రభుత్వం చేసిన కార్యక్రమం, అది తల్లిదండ్రులు పేరెంట్ కమిటీలకే చేసాయి. మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి కదా మీరు. నాడు కార్యక్రమాన్ని నాడు పేరు మార్చి ఇంకో పేరు పెట్టుకోవద్దన్నాడు. కానీ ఆ కార్యక్రమం చేయాలి కదా. ఆ స్కూల్ అందంగా తీర్చిదిద్దాలి కదా. ఆ స్కూల్ ఏమైనా దాంట్లో తప్పు జరిగితే చెప్పు. ఎంత అందంగా ఉందండి పాపం ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ టీచర్తో కూర్చుంటే, ఆ బలంలో పిల్లలు కూర్చుంటే చూస్తే. అదే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి వెళ్ళి కూర్చొని కింద కూర్చొని ఇది ఎలాగుందని అడిగాడు, ఇప్పుడు ఎలాగుందండి. ముందు వాతావరణం బాగోవాలా, ఎవరికైనా సరే వాతావరణం సృష్టించింది కదా ప్రభుత్వం. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం 68% ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకున్నారు. అందులో ఇవాళ ఏమయ్యారండి, అక్కడ ఒకరు అంటున్నాడు తెలుగు చదువుకుంటారు, తెలుగు వద్దని మేము అనలేదే. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి, పక్క దేశాలకు వెళ్ళి ఎక్కడ పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు అది ఎంతో వారి పనికొస్తున్నాం. సాక్షాత్తు ఇప్పుడున్న మంత్రులు మంత్రి అయితే ఆ టోల్ ఫ్రీ పెట్టారు, టోపులు పెట్టారు. ఆ టోపులు పెడితే దాంట్లో అవినీతి జరిగిపోయింది, లక్షల కోట్లు ఇచ్చారన్నారు. మరి ఆల్రెడీ ప్రభుత్వం కదా, మీరు ఎంత ఇచ్చారో ఒకసారి రిపేర్ చేసుకోండి. ఆన్లైన్ విదేశీ ఫారెన్ ఇన్స్టిట్యూట్లతో వచ్చి మరి టైప్ చేసుకుని ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాము, ఆన్లైన్ కోచింగ్ పెట్టాము, దానికి కొన్ని కోట్లు ఇస్తారన్నారు. ఏదైనా చూసుకోమనండి. సిబిఎస్ సిలబస్ పెట్టాము, ఆ స్కూల్ పెట్టేశారు. మన పిల్లలకి సిబిఎస్ అక్కర్లేద్దా? సెంట్రల్ సిలబస్ మంచి పని చేస్తే కంటిన్యూ చేయండి. ఏదైనా మీ విధానాలు మీ విధానాలు మేము వెళ్ళాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళని ప్రజలు ఆశిస్తారు, ప్రజలు తిరస్కరిస్తారు. కానీ ప్రజల పనికి వచ్చే తీస్తే దానివల్ల తప్పు కదా. ఇప్పుడు నాడు నేడు గురించి చచ్చినట్టు మాట్లాడడం ధర్మం కాదు కదా. అది దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను, ఇంకా మిగిలిపోయింది మొండుగోళ్ళ వదిలితే పూర్తి చేయలేదు, దాన్ని కట్టించేస్తానంటే సంతోషం. ఏమో అంతవరకు ఆ నిధులు వచ్చాయి, అంతతో మా ప్రభుత్వం పడిపోయింది, మిగిలిపోయింది, ఓకే.